ఎవడ్రా నువ్వు? మాకు నచ్చినట్టు చేస్తాం మేము, మీరు అడ్డం రానే రావద్దు. ఎవడ్రా నువ్వు అని తాడి తెంపుకున్న ఆంబోతుల మాదిరి చేస్తున్నారు వైసీపీ లీడర్లు. వాళ్ళు తప్పు చేసినా వదిలేయాలట, పోలీసులు అస్సలు పట్టించుకోవద్దట. ఇదెక్కడి దిక్కుమాల పద్ధతో ఎటు మరి. మొన్న చిలకలూరిపేటలో చిలకమ్మ చేసిన గలాట చూశారుగా, రాటం అంతా చూసింది. ఆ శ్రీకాంత్ రెడ్డి అనేవాడు చిడతలక్కాయికి పిఏగా ఉంటూ ఎదవ వ్యవహారాలన్నీ నడిపించాడు 5 ఏళ్ళు. దొరికిన చోటల్లా దువ్వేడట. అట్లాంటి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే చిడతలక్క ఈ స్వరూపం చూపించింది. అధికారంలో లేకపోతేనే ఆ రేంజ్ లో రౌడీయిజం గుండాయిజం చూపించిందంటే ఇక అధికారంలో ఉన్నప్పుడు అక్క ఏ రేంజ్ లో ఆడుకుని ఉంటుందో అందరికీ అర్థమైపోన్నది. చట్టం అందరికీ సమానం, ఎవరికి చుట్టం కాదు. అయినా పోలీసుల డ్యూటీని అడ్డుకోవటం వైసీపీ లీడర్లకు చాలా క్యామనైపోయింది. ఆ మధ్య గోరట్ల మాధవ్ కూడా అంతే, పోలీసులకు ఎదురెళ్లి వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు. దెబ్బకు బొక్కలో పెట్టి చిప్పకుడు తినిపిస్తే కానీ అయ్యగారికి బుద్ధి రాలేదు. ఇప్పుడు చిడతల రజనీ కూడా గోరంట్ల మాధవ్ని మించిన డ్రామా చేసింది. లెక్కకైతే పోలీసుల విధుల్ని అడ్డుకున్నందుకు గోరంట్లకు ఎట్లాంటి శిక్ష పడిందో చిలకమ్మకి కూడా అట్లాంటి శిక్షనే పడాలి. చిలకలూరిపేటలో చిడతలక్క శిలకొట్టుడు ఏ రేంజ్ లో నడిచిందో బాధితులే బయటకు వచ్చి చెబుతున్నారు. ఎట్టా పెడితే అట్టా డబ్బులు డిమాండ్ చేశారు, ఇవ్వకపోతే నానా ఇబ్బందులు పెట్టారు, సుక్కలు చూపించారు, నరకం చూపించారు అని చాలా మంది చెబుతున్నారు. కానీ అక్క మాత్రం తాను సాతిముత్యం అన్నట్టు డ్రామాలు చేస్తుంది. పోలీసుల మీద తాను దౌర్జన్యం చేసి వాళ్ళు తనపై దౌర్జన్యం చేశారని చెప్పుకుంటుంది. ఆ శ్రీకాంత్ రెడ్డిని తన కారులోనే కూకోబెట్టుకుని కారులో ఎవ్వరూ లేరని పోలీసులకు అబద్ధాలు చెప్పింది. అందుకే పోలీసు విధులకు ఆటంకం కలిగించిందని గోరంట్లకు చిప్పకూడి తినిపించినట్టే చిడతలక్కాయికి కూడా శాఖ ఇవ్వాలని చూస్తున్నారట. అంతేకాదు ఆ రోజు ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళను కూడా ఓ చూపు చూడాలని గట్టిగానే రెడీ అవుతున్నారట పోలీసులు. మహిళల మీద ఉన్న గౌరవంతో కూటమి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంటే వైసీపీ లీడర్లకు అలసైపోనాది అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. అందుకే చిడతల రజనీకి గట్టిగా బుద్ధి చెప్పాలని చూస్తున్నారట. ఇక ప్రతిరోజు చిడతలక్కకి సపోర్టుగా వైసీపీ లీడర్లంతా గొట్టాల ముందు కూకొని తెగరెచ్చిపోతున్నారు. ఆ శ్రీకాంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారా, ఎఫ్ఐఆర్ కట్టారా అని ప్రశ్నలు ఎత్తున్నారు. ఏమంటే 75 ఏళ్ల మడిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజల్లో తిరుగుతూ రాత్రి ఓ చోట బసాపుకొని పడుకుంటే చంద్రబాబు గారిని అర్ధరాత్రి పోలీసు బలగాలతో వచ్చి అరెస్ట్ చేశారు. అప్పుడు ఏ నోటీసులు ఇచ్చారు, ఏ ఎఫ్ఐఆర్ కట్టారు అని అడిగితే చూపించే దమ్ముందా వైసీపీ వాళ్లకు? ఇప్పుడు ఓ మాజీ మంత్రి గారు పిఏను అరెస్ట్ చేస్తే వైసీపీ వాళ్లకు చట్టం గుర్తుకొచ్చింది. అధికారం పోయినా సరే వైసీపీ లీడర్లకు అహంకారం తగ్గటం లేదని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేటి కావాలి చెప్పండి. అదేటో కానీ పద్దాక పోలీసుల మీద పడి అడుగుతున్నారు, వాళ్ళతో గలాటా ఎట్టుకుంటున్నారు. పోలీసుల గుడ్డలు ఉడదీస్తానంటాడు జగనన్న, పోలీసుల అంతు చూస్తానంటాడు ఇంకో లీడరు, రోమాలు కూడా పీకలేరంటాడు పేరుని పకోడి. ఎవరికి నచ్చినట్టాలు చట్టాన్ని మీరు ప్రవర్తిస్తూ అన్యాయం అక్రమం అంటున్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న డబుల్ డ్రామాలు చూసి జనానికే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. ఏటైనా పోలీసు విధుల్ని అడ్డుకున్నందుకు గాను చిడతలక్కాయికి కరెక్ట్ టైంలో సుక్కలు చూపించేందుకు రంగం సిద్ధమవుతుంది.